దేశ ఆర్థిక రాజధాని ముంబైకి సమీపంలో మూడో ఎయిర్‌పోర్ట్ నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సన్నాహాల్ని ప్రారంభించింది. 2026లో ఈ ఎయిర్‌పోర్ట్ నిర్మాణాన్ని ప్రారంభించాలని మహారాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికి తగ్గట్టుగానే కేంద్ర ప్రభుత్వం నుంచి కొంతవరకు సూచనప్రాయమైనటువంటి ఆమోద ముద్ర లభించినట్టుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అనౌన్స్ చేశారు. ఇప్పటికే ముంబైలో 2 ఎయిర్‌పోర్ట్‌లు ఉన్నాయి. ఛత్రపతి శివాజీ టెర్మినస్‌గా చెప్పేటువంటి అతిపెద్ద విమానాశ్రయం ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం ముంబైలో ఒకటి ఉంది. అది కాకుండా ఈ మధ్య కాలంలో అంటే ఈ ఫిబ్రవరి మాసంలోనే నవీ ముంబైలో కొత్త ఎయిర్‌పోర్ట్‌ని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పుడు మూడవ ఎయిర్‌పోర్ట్ ముంబైకి ఉత్తరాన దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఆఫ్ షోర్‌లో అంటే సముద్రంలో నిర్మించబోయేటువంటి తొలి విమానాశ్రయం అవుతుంది మన దేశంలోనే. ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తే గనక వాండవన్ ఎయిర్‌పోర్ట్‌గా దీన్ని వ్యవహరించేటువంటి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. 2026లో పనులు ప్రారంభించాలంటే ఇప్పటి నుంచే దీనికి సంబంధించినటువంటి ఆర్ఎఫ్‌పి నుంచి ఫీజిబిలిటీ సర్వేల వరకు నిర్వహించేందుకు కావాల్సిన ప్రణాళికని మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. అసలు ఏంటి ఈ మూడవ ఎయిర్‌పోర్ట్ ఔచిత్యం ఏంటి? అవసరం ఏంటి? ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ముంబైకి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో పైకి ఉత్తరాభిముఖంగా ఉన్నటువంటి వాధవన్ పోర్ట్ ఇది. ఈ వాంధవన్ పోర్ట్‌ని దృష్టిలో పెట్టుకునే ఇక్కడ ఒక ఎయిర్‌పోర్ట్ నిర్మాణం జరిగితే గనక ముంబై నగరానికి జరిగేటువంటి రకరకాల సరఫరాలు ముఖ్యంగా కార్గో రిలేటెడ్ హ్యాండ్లింగ్స్ విషయంలో చాలా వెసులుబాటు కలుగుతుందని చెప్పని భావిస్తుంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఒక పోర్ట్ ఉంది. ఇది పాలఘడ్ జిల్లాలో వస్తుంది. పాలఘడ్ జిల్లా పరిధిలో వచ్చేటువంటి ప్రాంతం ఇది. ఈ పోర్ట్ ఇక్కడ ఆపరేషన్స్‌లో ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడే ఒక చిన్న ఐలాండ్‌ని పూర్తి స్థాయిలో విమానాశ్రయంగా డెవలప్ చేయడం పైన ఇప్పుడు విమానాశ్రయంగా డెవలప్ చేసేటువంటి అంశం పైన కూడా ఈ నమూనాలు వైరల్ అవుతున్నాయి. ఈ ఐలాండ్‌ని ఒక ఐలాండ్ ఎయిర్‌పోర్ట్‌గా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. 7 సంస్థలు ఈ కాంట్రాక్ట్‌ని దక్కించుకునేందుకు ఫీజిబిలిటీ సర్వేలు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి. సో వీటిలోంచి బెస్ట్ ఆఫ్ చాయిస్ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఒకరికి టాస్క్ ఇస్తుంది. వాళ్ళు ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా అక్కడ తీసుకోవాల్సినటువంటి చర్యలు అంటే ఇమ్మీడియేట్‌గా వీటికి సంకేతాలు ఎక్కువగా పాజిబుల్‌గా ఉన్నాయి కాబట్టి 2026లో గనక ఈ పనులు ప్రారంభిస్తే 2026లో నిర్మాణ పనులు ప్రారంభిస్తే 2032 నాటికి పూర్తి చేసే విధంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఒక సంకల్పాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దేశంలోనే మొట్టమొదటి ఆఫ్‌షోర్ ఎయిర్‌పోర్ట్‌గా దీన్ని వ్యవహరించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటివరకు మెయిన్‌ల్యాండ్‌లోనే మన విమానాశ్రయాలన్నీ ఉన్నాయి. అండమాన్ నికోబార్ ఐలాండ్ లాంటి పెద్ద ఐలాండ్స్‌లో మాత్రం విమానాశ్రయాలు ఉన్నాయి. కానీ దేశానికి ఆనుకుని ఒక చిన్న దీవిలో విమానాశ్రయాన్ని నిర్మించడం అనేది మొదటిసారి అవుతుంది. దీనికి సంబంధించినటువంటి ఫీజిబిలిటీ పైన ప్రాథమికంగా ఒక నివేదిక ఇప్పటికే ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి అందింది. ఆ నివేదికలో సానుకూలమైనటువంటి అంశాలు ఉండబట్టే ఈ నిర్మాణం విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మహారాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నట్టుగా సమాచారం ఉంది. ఇక డిస్టెన్స్ వైజ్‌గా చూస్తే ఇది ముంబై మహానగరానికి సంబంధించినటువంటి మ్యాప్ ఇది. ముంబై అరేబియా సముద్రంలోకి చొచ్చుకొని వచ్చినట్టు ఉండేటువంటి ప్రాంతం. ఇది ముంబైకి సంబంధించినటువంటి శివారు ప్రాంతం. సో ముంబై సిటీతో కంపేర్ చేసుకొని చూసినప్పుడు సెంటర్ పాయింట్‌గా మనం చూస్తే గనక ఈ సెంటర్ పాయింట్‌గా ఉండేటువంటి ప్లేస్‌కి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో పాల్ఘడ్ జిల్లాలో ఇప్పుడు చెప్తున్నటువంటి వాంధవన్ పోర్ట్ ఏరియా ఉంది. అక్కడే ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి అనువైనటువంటి ప్రాంతాన్ని చూస్తున్నారు. ప్రస్తుతం తూర్పు భాగంలో ఉండేటువంటి నవీ ముంబై ప్రాంతంలో ఆల్రెడీ రెండవ ఎయిర్‌పోర్ట్ కొత్త ఎయిర్‌పోర్ట్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. అధికారికంగా ప్రారంభోత్సవం కూడా చేశారు. సో ఈ వాంధవన్ ప్రాంతాన్ని మనం ఒకసారి ఇలా జూమ్ చేసి చూస్తే కనుక పాల్ఘడ్ ప్రాంతం నుంచి వస్తుంది. దాదాపు 100-150 కిలోమీటర్ల డిస్టెన్స్ చూపిస్తుంది. అయితే లొకేషన్ ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఐలాండ్‌గా చెప్తున్నారో ఆ ప్రాంతాన్ని చూస్తే కనుక ఇది ముంబై నగరానికి 100 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు వస్తుందని చెప్పని చెప్తున్నారు. అలానే ఈ ప్రాజెక్ట్‌కి దాదాపుగా 76,000 కోట్ల రూపాయల అంచనా వ్యయం అవుతుందని చెప్పని కూడా లెక్క వేసి పెట్టారు. 76,000 కోట్ల రూపాయలు అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి అనేటువంటి సూచనలు, సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో ఎందుకంటే ముంబై ఆర్థిక అవసరాల విషయంలో కార్గో హ్యాండ్లింగ్ అనేది చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. కార్గో హ్యాండ్లింగ్‌కి సంబంధించి ఆల్రెడీ ఇక్కడ ఈ ప్రాంతంలో పోర్ట్ ఏరియా ఉండడం అనేది పోర్ట్ డెవలప్ ఆల్రెడీ జరిగి ఉండడం. సో ముంబై పోర్టుల పైన పడేటువంటి ప్రెషర్‌ని నివారించేటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి వాంధవన్ పోర్ట్‌కి సంబంధించినటువంటి ఏరియాల్లో కార్గో హ్యాండ్లింగ్స్‌కి మరింత వెసులుబాటు కలుగుతుంది. విమానయానం అక్కడి నుంచి గనక అభివృద్ధి చేయగలిగితే ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ముఖ్యంగా పాల్ఘడ్ జిల్లా ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని మహారాష్ట్ర ప్రభుత్వం ధీమాగా చెప్తుంది. సో ఈ అంచనాలన్నిటిని చూసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు ఇప్పుడు మహారాష్ట్ర
ప్రభుత్వం ముంబైకి ఉత్తర భాగంలో మూడవ ఎయిర్‌పోర్ట్ నిర్మించేందుకు ప్రణాళికని సిద్ధం చేస్తుంది. అతి త్వరలో కార్యాచరణ దిశగా వెళ్ళబోతుంది. 2026, 32 టార్గెట్‌గా పెట్టుకొని మహారాష్ట్ర ప్రభుత్వం ఈ మూడో ఎయిర్‌పోర్ట్ పైన కసరత్తు ప్రారంభించేటువంటి అవకాశాలు అతి త్వరలోనే కనిపిస్తున్నాయి.